ఓకే అండి. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మన 'వెంకటేష్' గారి 'సైంధవ్' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఓవరాల్ ఈ ఫిల్మ్ ట్రైలర్ ఎలా ఉంది అనే మాటకొచ్చేసరికి నాకైతే నచ్చింది భయ్య. ట్రైలర్ మాత్రం మళ్ళీ ఒక హీరో గారి కూతురు. సో, ఒక చిన్న పిల్ల సెంటిమెంట్‌తోని మూవీ అయితే ఉండబోతుందని అయితే అర్థమైతుంది. సో, ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, దీంట్లో మన 'ఆర్య' గారైతే ఉంటుర్రు. సో, మన 'ఆర్య' గారిని చూసినప్పుడు నాకైతే మేబీ కొంచెము ఒక పెద్ద టైప్‌లోనే డిజైన్ చేసిండన్నట్టు అర్థమైంది. అంటే మూవీకి సంబంధించి పోస్టర్స్ గాని, సాంగ్స్ గాని నాకు అంతలా ఎక్కకపోయినా గూడా ట్రైలర్ మాత్రం చాలా ఇంప్రెస్ చేసిందని చెప్తాను. ఇక్కడ కాన్సెప్ట్ అయితే మనకు ఏ టైప్‌లో ఉంది బ్రో అనంటే చిన్న పిల్లకు ఏదో నరాల ఎఫెక్ట్ ఏదో ఉంటుంది. సో, ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వాలి. దానికోసం 17,00,00,000 అయితే కావాలి అని అంటుండు. సో, అక్కడి నుంచి మన 'వెంకటేష్' గారి ఫ్లాష్ బ్యాక్ అతను ఏం చేశాడు అప్పట్లో అండ్ అతని మొత్తం ఏంది అనేది మనకు అతని క్యారెక్టర్‌లో అనేది మనకి ట్రైలర్‌లో చూపెట్టడం గాని, అండ్ చిన్న ఫ్యామిలీతో ఉండడం గాని, సో, ఈ టైప్‌లో అయితే ట్రైలర్ అయితే నాకైతే అనిపించింది. సో, చూడాలి ఫుల్ యాక్షన్ లాగా అండ్ ఇటు సెంటిమెంటు అండ్ అంటే ఐ మీన్ కూతురు సెంటిమెంటు అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ లైక్ ఇలా ఉంటుండొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకైతే బాగా అనిపించింది భయ్య. అంతకు మించి నా దగ్గర నేను చెప్పడానికి ఏం లేదు. కానీ కొన్ని కొన్ని సీన్స్‌లో ఎలా అనిపించిందంటే మన 'వెంకటేష్' గారు ఆ ఫైట్ సీన్స్ అనేవి చాలా విచిత్రంగా అంటే చాలా డిఫరెంట్‌గా చూపెడుతున్నారు అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే కొన్ని దవడ కొడితే ఇక డైరెక్ట్ ఇక్కడికి కత్తెళ్ళడం గాని, సో, అవి మనం ఇదివరకు చూసిన సీన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఫైట్ సీన్స్ అయితే ఉంటున్నాయేమో అన్నట్టు ట్రైలర్‌లో అనిపించింది. అండ్ ఇంకా మెయిన్‌గా ట్రైలర్‌లో ఇంకొక అబ్జర్వింగ్ పాయింట్ ఏందనంటే మన విలన్స్ దగ్గరిసరికించి కంటైనర్స్ గూడా ఏదో అన్నట్టు అంటున్నారు. కంటైనర్స్ నేనే తెస్తాను అని ఒక డైలాగ్ కొట్టడం గాని, అండ్ మన 'వెంకటేష్' గారు అది జరగనివ్వను అనే డైలాగ్ అని. అంటే ఆ కంటైనర్స్‌లో ఏమన్నా ఉన్నాయా? అన్నది మనకు తెలుస్తలేదు. ఇటు కొంచెం వేరే లెవెల్‌లో ఉండేటట్టే ఉందన్నట్టు అర్థమవుతుంది సినిమా. అండ్ చూడాలి ఇగ ఫిల్మ్ ఎలా ఉంటుందనేది. కానీ సాంగ్స్ మాత్రం అంతలా అత్తుకోలేవు భయ్య. అండ్ ట్రైలర్‌లో బీజీఎమ్స్ గురించి మాట్లాడతా భయ్య. మూవీకి తగ్గట్టు ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ అంతలా ఎక్సైట్‌మెంట్ కలిగించేసి మ్యూజిక్ అయితే కాదని చెప్తాను. సో, లెట్ దెమ్ సీ గైస్ ఎలా ఉంటుందో ఫిల్మ్ అనేది. మన 'వెంకటేష్' గారిని ఇలాంటి ఫిలిమ్స్‌లో చూడడం అంటే చాలా తక్కువ. ఎలాంటి అంటే మనం కొంచెం ఎమోషనల్ గాని, అలాంటి సీన్స్‌లో చాలా చూసాము. కానీ ఇలాంటి ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అంటే మనం తక్కువ చూసాము. లైక్ 'రానా నాయుడు' ఫిల్మ్‌లో కూడా అంత యాక్షన్ లేకపోయినా కూడా అది కొంచెము ఫుల్‌గా ఫాదర్ సెంటిమెంట్‌తోని మూవీ అయితే ఉంటుంది. సో, అది పక్కకెట్టండి. అదైతే బాగా ఇంకా ఒక రేంజ్‌లో 18+ ఫిల్మ్ అని తెలిసింది. ఆ సీరీస్ మాత్రం అలా ఉంటుంది. కానీ ఈ ఫిల్మ్ వచ్చేసరికి మన ఇందులో కూడా మన ఒక వర్డ్ అయితే యూజ్ చేసిండ్రు మన 'వెంకటేష్' గారు. సో, ఇది కూడా 18+ ఉండేటట్టు అయితే అనిపిస్తుంది భయ్య. ఇంకా నేనైతే అదే అర్థం చేసుకున్నా. ఓవరాల్‌గా ఎలా ఉంటుందని చూడాలి మూవీ అనేది. అండ్ చూద్దాం మరి మీకెలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకున్నా భయ్య. అండ్ యా గైస్ మరి దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ వీడియో అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. అంటాడు గైస్.